హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొబ్బరి కజ్జికాయలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందు కొబ్బరి చిప్పలు తీసుకొని దాని వెనుక పక్కన పీచ్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. లేదంటే మనం ఇలా గిలక పట్టుకునేటప్పుడు ఆ పీచ్ అంతా పడి మనం చేసుకునేటప్పుడు అవన్నీ అడ్డం వస్తూ ఉంటాయి. ఇలా గిలక పట్టుకున్న కొబ్బరిని గిలక పట్టేటప్పుడు మా చిన్న అబ్బాయి వచ్చాడు. నేను ఒకటి ఇస్తా అని కూర్చున్నాడు. వీడియోస్లో పెద్దోడు చిన్నోడు అంటున్నాను కదా. మా పెద్ద అబ్బాయి పేరు హితేష్ భరద్వాజ్, చిన్నోడి పేరు నేహాన్ శర్మ. ఇక్కడ గిలక పట్టిందంతా ఒక బౌల్లోకి తీసుకున్నాము. దాంతో 2 రెసిపీస్ చేసాము. మా పెద్ద అబ్బాయి కొబ్బరి కజ్జికాయలు కావాలన్నాడు. ఫస్ట్ అది చేస్తున్నాము. గ్యాస్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో నెయ్యి వేసి బాదం పప్పు, జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొబ్బరి తీసి అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఒత్తులు పెడదామని. ఒత్తులు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అవి పెడదామని స్టార్ట్ చేస్తే అది కాస్త వంటల ఛానల్ అయిపోయింది. ముందు రాబోయే వీడియోస్లో ఒత్తులు వస్తాయి, అవి తప్పకుండా చూడండి. మైదా పిండి, పేనిరవ్వ, కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. అది నానబెట్టింది నేను వీడియో రికార్డ్ చేయలేదు. ఇట బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. కొబ్బరి కజ్జికాయలు చేస్తున్నాం కదా, కొబ్బరి గురించి ఏమన్నా మాట్లాడుకుందామా? నేత కొబ్బరి తినడం వల్ల హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. ముందు ఊడిపిన హెయిర్ కూడా గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ముందుగా మిక్సీ జార తీసుకొని అందులో చక్కెర వేసుకోవాలి. కొంచెం ఇలాచీ వేసి మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టిన తర్వాత ముందుగా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేంపుకున్నాం కదా, అదంతా ఒక కప్లోకి తీసుకొని ఈ మిక్సీకి వేసుకున్నంతా అందులో వేసి బాగా కలబెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని పెద్దగా రుద్దుకోవాలి. ఇక్కడ గ్లాస్ ఉంది కదా, చూపించిన విధంగా పొడిలో అద్దుకొని ఇలా కొట్టడం వల్ల చిన్న చిన్న పూరీలు అనేటివి వస్తాయి. పెద్దవాడు చిన్న కజ్జికాయలే కావాలన్నాడు కాబట్టి ఇది ఇలా చేస్తున్నాము. అలా అద్ది ఇలా కొట్టడం వల్ల చిన్న చిన్న పూరీలు వస్తాయి. ఆ తర్వాత పిండి ఉంటుంది కదా, అదేం వేస్ట్ ఏం కాదు. ఈ చిన్న చిన్న పూరీలు తీసుకొని ఆ తర్వాత ఈ మిగిలిన పిండి అంతా కూడా పూరీలాగా కాల్చుకోవచ్చు. ఇవన్నీ పూరి సపరేట్గా అవుతాయి కదా. పూరి చేతిలోకి తీసుకొని మనం ముందుగా తీసుకున్న మిశ్రమం, కొబ్బరి పొడి అదంతా ఉంది కదా, అందులో పెట్టి కొంచెం కొంచెంగా ఒత్తుకోవాలి. అవన్నీ ఇది ఇలా కజ్జికాయలు చేసుకోవాలి. చిన్న చిన్న కజ్జికాయలు కాబట్టి అల్లకం అనేది ఏం అవసరం లేదు. ఇలా ఆన్ చేసి బాణలు పెట్టి ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. నేను ప్రతి డీప్ ఫ్రైకి చిన్న చిన్న బాణలే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఆయిల్ తక్కువ పడుతుంది. ఎక్కువసార్లు హీట్ అయిన ఆయిల్ వాడడం కూడా మంచిది కాదంటారు కదా, అందుకు. రెడీ అయిన కజ్జికాయలు ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి, కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత మనం ముందుగా కజ్జికాయలు రౌండ్స్ కట్ చేసుకున్నాం కదా, తర్వాత పక్కన సరౌండింగ్స్లో ఉండేది కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అది పూరి అయిపోతుంది. స్వీట్ తిన్నాక హాట్ కావాలి కదా, ఇది హాట్ అంటే సపరేట్గా ఏం అవసరం లేదు. మనం ఎలాగో పూరి చేసుకుంటున్నాం కదా, అందులోకి చిల్లీ టమోటా సాస్ కాంబినేషన్ బాగుంటుంది. ముందుగా మనం కాల్చుకున్న కజ్జికాయలు పూరి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూరి కజ్జికాయలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓసో స్మాల్ వరల్డ్.